టేస్ట్ ఓకే కానీ ఓకేనా? బాబు దాకా వచ్చేసినాము. ఓయ్ కట్టెలు మొత్తం కింద పడ్డారు. ఎంత ఎన్ని పేర్లు ఉంటాయి? ఒరే అక్క ముగ్గురు వేసిర్రా? హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ గైస్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి మన పైన షాప్కి వచ్చేసినాక చూడండి. స్టోరీ ఏంటంటే పొద్దున 6 గంటలకు లేచి టెంట్లు కొన్ని వేసేటి వేసి తొట్లు ఇప్పుకొని వచ్చేసరికి అయితే మన టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది. ఇవాళ మన కొత్తపల్లి నవీన్ అయితే కాల్ చేసిండు. నేనే వేసి నైటు నిజామాబాద్ వెళ్దాంరా సామాన్ తీసుకెళ్దాం కొంచెం అని కిరాయి. సో దాని గురించి అని అన్నీ చేసుకున్నా. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి ఇక్కడికి వచ్చిన సీదా ఇక మనోడైతే ఎక్కించుకున్నా వేయండు నవీన్ ఇట్లా. సో నిజామాబాద్ పోయి సామాన్ తీసుకొచ్చి రాంగ్ ఏమన్నా బుక్ తిని ఇక వద్దాం. ఇవాళ మొత్తం టాటా రెంటల్ బ్లాగ్ ఉంటుంది, చూసేయండి ఓకేనా? షేలో ఎటు పోదు నువ్వు? ఓకే డాడీ కలుతా అప్పటికి. డీజే పైసలు రాలేదు ఇంకా గాయస్. క్యా సమోసా ఏ గాయస్. ఇక వాళ్ళు ఇంకా అత్తలేదని చెప్పి ఇక చాయ్ బిస్కెట్ తింటున్నా. ఆకలి అవుతుంది, మళ్ళీ అక్కడికి పోయేదాకా ఏం లేదు. చూడండి బిస్కెట్ చాయ్ చలో. అయిపోయిందావు వీడియో చాలు. నమస్తే వచ్చి మావులు వెళ్దాం గాయ ఓకేనా? చలో. ఇప్పుడు వచ్చేసిన పవన్లకి. ఇక అన్న అయితే ఆర్డర్ రాసుకుంటుండు. అన్నీ ఆర్డర్ పెట్టుకొని ఇక టోటల్ చేసుకొని లోడ్ వేసుకొని పోవాలి. ఇలా చలో గైస్. వెహికల్ అడ్డవచ్చని చెప్పి పక్కెట్ వేసిన. వీళ్ళు ఎవరు మంచిగా పెళ్లి పద్ధతి అయితే మంచిగా కొత్త ఆర్డర్ పెట్టుకొని వెళ్తారు. వేరే ఎవరు ఉంది గైస్. చలో ఇక మనమైతే రేట్ అయితే మాట్లాడదాము. సామాన్ అంతా రాసుకున్నాడు అన్న, రేట్ మాట్లాడి ఇక లోడ్ ఎక్కించుకుందాం. నిజామాబాద్ పవన్ టెంట్ హౌస్. చలో గాయస్ ఇప్పుడే మరి బిల్ అండ్ అట్లనే ఇక అన్నీ మాట్లాడేసుకున్నాము. 50 వర్త్ అయింది. ఇక సామాన్ ఎక్కించుకొని వెళ్ళిపోవాలి. ఈ గోదాం దగ్గరికి వెళ్ళి అక్కడ కుర్చీలు 10 లీటర్లు ఉన్నాయంట. ఇక్కడ చిన్న చిన్న బకెట్ల పెసాలు ఉన్నాయి. ఇక అన్నీ ఎక్కించుకొని వెళ్ళిపోయాము ఓకేనా? చలో గాయస్, గోదాం కాడికి అయితే వచ్చేసినాం. ఇక సామాన్ అంతా ఎక్కించుకోవాలి. రివాల్స్ డాడీ, రివాల్స్ ఓకే టీకే గాయస్. బిస్కెట్ కూడా తీసుకున్నాడు అన్న. స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. టెంట్లు మస్తు ఉన్నాయి. ఎమర్జెన్సీ ఆర్డర్ ఉంటే కుడతారు. 2 డేస్ ముందు చెప్పాలంట. కిచర్ ఉన్నది మంచి ఇళ్ళకు. పచాస్ బాయ్ 50 ఇన్నకెళ్ళి లోపల తీసుకుపోయారా? అవు బ్రో, ఇన్నకెళ్ళి లోపల తీసుకుపోయారా? కాదు ఇవన్నీ ఎట్లా ఇరికిచ్చారు? అవ్వా అదే తీస్తారా? అదే తీస్తారు ఇక నెత్తి ఖరాబు చిన్న రూము. అవ్వరా బాబు ఫ్రెండ్స్, మొత్తం అంత రూమ్లో 1000 కుర్చీలు ఇరికిచ్చారట. టాలెంటెడ్ ఫైబర్ ఐటము నాగరంలో వేస్తారంట. చేంజ్ అయ్యిందంట ప్లేసు. కొన్ని డెమో పీస్ అయితే పెట్టేసారు బయట. చక్ల అట్లనే ఫైబర్ ఐటమ్ చూడండి. చలో ఏసీ లోడ్ అయితే ఎక్కిస్తారు. లోపలికి అయితే కూర్చొని తిప్పుతారు. టైం పడుతుంది ఒక 1/2 అవర్ దాకా. అందుకనే మంచిగా సీలింగ్ క్లాత్ అయితే తొలుగుతున్నా. ఆయాసం అవుతుంది గైస్. పొద్దు నుంచి వరకు ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది నాన్ స్టాప్ వర్క్ ఉన్నది. మీకు బ్లాక్ షీట్ సైడ్ పడుతుంది. డైలీ ఈవెంట్స్ ఉన్నాయి. ఇవాళ కూడా ఇక ఈవెంట్స్ అయిపోయిన నిజామాబాద్ రెంట్లు వచ్చిన
ఇక పొట్టకుట్టు కోసం చూస్తూ పత్తలు కాదు పొట్టకుట్టు కోసం అన్నీ చేయాలి గైస్. ఓకే, వీళ్ళు కూడా ఎక్కించినాక మాట్లాడదాం ఇంకొక అర్ధగంట వంటి. గాయస్ ఈ గోధుమ లెక్క వచ్చిన లోడ్ అయితే ఇక్కడ ఉంది. ఇక షాపు దగ్గరనే బఫ్ టేబుల్ అండ్ జగ్గులు బఫ్ అవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయంట, అక్కడ తీసుకోవాలి. ఇక చెట్లలో అద్దన్నాడు అన్న. సో మనకైతే 4 టెంట్లు అట్లనే ఒక 50 కుర్చీలు, ఇక మిగతా సామాన్ అక్కడ ఉన్నాయట. అక్కడికి వెళ్ళి లోడ్ వేసుకొని వెళ్ళిపోము. ఓకేనా, చలో గాయస్. అక్కడ నుంచి అయితే మళ్ళీ షాప్ కాడికి అయితే వచ్చేసినాము. ఇక రివర్స్ పెట్టేసిన. ఇక మిగతా సామాను మనకు లెగించుకొని వెళ్ళిపోడే బిల్లు కట్టి. చలో రౌండ్ అండి 30/30. ఇది తాడు కూడా పాత కొడుతుంది. చలో రైస్ ఇక చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాం. ఏది వాష్ బేసిన్ ఉన్నా స్పూన్లు అవన్నీ చాయ్ తాగుతున్నాం. 115 एक पीस 115 రూపాయలు. చలో గాయస్, అట్లయితే మన బ్రదర్ వచ్చేసి మొత్తం అన్ని ఎక్కిచ్చేసాడు. చలో ఇక సీదా ఏమన్నది వెళ్ళిపోదాం ఇక. చలో గాయస్. గాయస్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు అయితే కొందరు బ్రదర్స్ అయితే చెప్పారు అవ్వలేదు కాలేదని. చూద్దాం, గాలి కొట్టిద్దాం ఒకసారి. మళ్ళీ సేమ్ అంతా అయితే పంక్చర్ అయినట్టే గాలిపై కొట్టిద్దాం గైస్. ఓకేనా, చలో. గాయస్ హైవే పంట 6 మూలు అయితే అయినాం. ఇక్కడికి అయితే వచ్చిన హైదరాబాద్ బిర్యానీ హౌస్ ఫ్యామిలీ రెస్టారెంట్. చలో లోపలికి వెళ్ళి ఇక మెనూ చూసి తిందాం ఇక. ఓకేనా, చలో గైస్. ఫ్యామిలీ సెక్షన్ అట్లనే సింగిల్కి బ్యాచులర్ అయితే మజా ఉంది. ఫస్ట్ టైం వచ్చిన హోటల్కి వేరే ఉంది గైస్. చూడండి వ్యూ అయితే. ఇలా ఊగందా చూడండి గైస్, వేరే కదా. ఫస్ట్ టైం విజిట్ చేసిన, వేరే ఉంది గైస్, నిజం చెప్తున్నా. చలో మెనూ అయితే షార్ట్ పెడదాం. ఇట్లా తీసుకుందాం. చికెన్ మీరు ఫ్యామిలీగా తీసుకుందాం, కాంబో ఉంటుంది మంచిగా. భయ్యా గైస్, చికెన్ బిర్యానీ అయితే ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటున్నాం. చలో గాయస్, ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి రేట్ వచ్చేసింది. అట్లనే ఎక్స్ట్రానేమో కాంబో కాబట్టి ఆలు ఇక మన చికెన్ 65 అట్లనే ఎగ్ పీస్ వచ్చేసినాయి. హైదరాబాద్ బిర్యానీ. చలో గైస్, తిని చేసి చెప్తా. ఓకేనా, కాలుతుంది. చలో గైస్. టేస్ట్ ఓకే కానీ ఓకేనా? రేపైతే ఓకే గైస్, మళ్ళీ విజిట్ చేయొచ్చు.
గాయస్ ఫుల్ వర్త్ గైస్ నిజం చెప్తున్నా. 550కి నలుగురు ఎంత వచ్చింది ఫ్యామిలీ ప్యాకు. ఫుల్ కడుపుండ తినచ్చు గాయస్. నలుగురు ఫుల్ కడుపుండగా ఇప్పుడు ఇంకెంత ఉందో. నలుగురికి వర్త్ గాయస్. 100% మళ్ళీ విజిట్ చేయొచ్చు గాయస్. చలో తిని అయితే వెళ్ళిపోం. ఓకేనా? చలో గాయస్. హైదరాబాద్ బిర్యానీ హౌస్ వేరే ఉంది గాయస్. ఇట్లా నిజామాబాద్ రోడ్కి అయితే లెఫ్ట్ సైడ్ ఉంది. 100% ట్రై అండి గాయస్. 550కి ఫ్యామిలీ ప్యాకు. నలుగురు అని తిన్నాం బాయ్స్ అయితే. అరే బాయ్స్కైనా నలుగురికి ఏరిపోతుంది. నిజం చెప్తున్నా గట్టిగా తిన్నాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గాయస్. ఓకేనా? 100% ట్రై చేయండి. ఓకే గాయస్. ఇక సామాన్ అయితే ఎక్కించుకున్నాం కదా. ఇక కట్టెలు అన్నకు ఒక 30 కట్టెలు అన్నట. ఆరుమూల చూసి పెరిగిలో చూసి నచ్చితే తీసుకుని వెళ్ళిపోము. ఓకేనా? చేలు పెరిగి దగ్గర తాగినాము. ఇక్కడ ఉన్నాయని చెప్పి చూద్దాం. శ్రీ సాయి గణేష్ చూడండి. అది ఉన్నది బెల్లిని మర్చెంట్ బ్యాంబూ వర్క్స్. చూడండి కట్టెలు చాలా ఉన్నాయి. చూద్దాం, చూసి మాట్లాడదాం రేట్. ఓకేనా? చలో గాయస్. గాయస్ బేరం అయితే ఊరింది కట్టెల దగ్గర. ఇక కట్టె అయితే 30 కొంటుండు మనోడైతే. చల్ ఇక సీదా పోయి 30 కట్టెలు లోడ్ చేసుకుని వెళ్ళిపోయాం. చలో బరుంది కానీ చలో. గాయస్ ఇక లోడ్ ఎక్కించుకున్నాం. అన్న పేమెంట్ అయితే వేసిండు. 32 కట్టెలకి తెక్కించుకున్నాం. 32. ఓకే ఇక సీదా ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకేనా? చలో గాయస్. గాయస్ అట్లా బెంగళూరుకి అయితే వచ్చేసినాము. అన్న అయితే ఇక 10th అన్నిట్లో అన్నీ కొన్నాం కదా, కొత్త అడుగు కొందామని చెప్పి ఇక తాడా తీసుకుంటుండు. ఇక తీసుకోక ఇంటికి పోము. ఓకేనా? చేలో గాయస్. పొద్దు నుంచి ఇప్పటిదాకా టైం వచ్చేసి 5:30 అవుతుంది. బ్లాక్ పడ్డది కాచినట్టు బ్లాక్ చూడండి. ఫుల్ టైర్డ్ అయిపోయింది గాయస్. అబ్బా పోయి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. చలో గాయస్ బాబునగర్ దాకా వచ్చేసినాము. ఓయ్ కట్టెలు మొత్తం కింద పడ్డారు. మొత్తం కింద పడ్డాయి. సో ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పి ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నా. ట్యాంక్ ఫుల్ చేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోము. ఓకేనా? చలో గాయస్. గాయస్ మనోడు పంతోడు షార్ట్ కొట్టిండు అత్త అని చెప్పి. ఓ కొత్త వాళ్ళు వచ్చేసిన ఐటమ్ దించేసి పోయి ఫ్రెష్ అప్ కావాలి. ఆయిస్తా అవుతుంది బిర్యానీ తిన్నది. చలో గాయస్. గాయస్ రాగానే మళ్ళీ శ్రీరామన్న రింగుల కోసం ఫోన్ చేసిండు. లింగాపూర్ పోయి ఇచ్చేసరికి మొత్తం సలి పెట్టింది. టైం వచ్చేసి 8:30 వచ్చింది. ఇప్పుడు ప్రవీణ్ షాప్లోకి వచ్చేసిన. ఈవెంట్లు స్టార్ట్ అయినాయి గైస్. రేపు ఒక్కరోజు ఫ్రీ ఉంటాం. ఇక చిన్న చిన్న వర్క్ చేసుకొని రేపు 2-3 ఆర్డర్లు మాట్లాడాలి. పోయి తిని పడుకోవాలి గైస్. ఫుల్ టైట్ అయిపోయినా మళ్ళీ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా గైస్. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ టు ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. చలో.